హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నిమ్మకాయ పులిహార ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఆయిల్ వేసుకుని 4 స్పూన్స్ చాయ్ మినప్పప్పు, 2 స్పూన్స్ శనగపప్పు, 1.5 స్పూన్ ఆవాలు అండ్ 1 స్పూన్ జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత 1/2 కప్ జీడిపప్పు, 1 కప్ వేరుశనగ గుళ్ళు వేయాలి. జీడిపప్పు అనేది ఆప్షనల్, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కలుపుకోవాలి. నేను 4 కట్ చేసిన పచ్చిమిరపకాయలు, 4 ఎండుమిరపకాయలు వేశాను. కారం ఇంకొంచెం తినేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ నాకు అండ్ మా బాబుకి చాలా ఇష్టం. ఇప్పుడు కొంచెం కరివేపాకు, 1/2 స్పూన్ ఇంగువ, 1 స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. నిమ్మరసం పోసేటప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 4 మీడియం సైజ్ నిమ్మకాయలు సరిపోతాయి. నిమ్మరసం పోసిన తర్వాత ఒకసారి కలుపుకుని 2 స్పూన్స్ సాల్ట్ వేసి బాగా కలపాలి. ముందుగా నేను రైస్ వండుకొని చల్లార్చి పక్కన పెట్టాను. నేను ఇద్దరికి 1 గ్లాస్ అయితే కుక్ చేశాను. ఎప్పుడైనా కర్రీ చేసుకోలేనప్పుడు, స్పెషల్ రైస్ తినాలి అనుకున్నప్పుడు చాలా ఈజీగా అండ్ క్విక్గా అయిపోయే సింపుల్ రెసిపీ ఇది. ఫైనల్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసాను. ఈ రెసిపీ కనుక మీరు కూడా ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నారంటే కనుక సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.